హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సుజాత వేల్పూరి వారు విరచిత కథగా హంసల వెండి కంచం అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపిస్తాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా? హంసల వెండి కంచం. ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఆ నానబట్టలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఆ సుబ్బారెడ్డి నడిపే అనాథాశ్రమానికి ఇచ్చేయండమ్మా, ఎవరో ఒకరు వేసుకుంటారులే అంటూ తేలిగ్గా అన్నాడు బావ కేశవ్. ఆయన నా భర్త అన్న. అన్ని కార్యక్రమాలు అయిపోతే త్వరగా బెంగళూరు వెళ్ళిపోవాలని మనసులో తొందరపడుతున్నాడు ఆయన. ఆస్తుల పంపకాలు తల్లి ఉన్నంత వరకు ఏమీ ఉండవని తనకి తెలుసు. నాన్న వస్తువులు నేనైతే ఏమీ తీసుకెళ్లే పరిస్థితి లేదు లేరా. తీసుకుపోయి గుర్తుగా రోజు చూసుకునేంత నోస్టాలిక్ ఫీలింగ్తో సతమతమైపోవాలని లేదు అంటూ ఆడపడుచు గాయత్రి అంది. అది సరే, ఈ మంచం అది తీసుకుంటారా వాళ్ళు? అసలు ఈ గదంతా ఆ మంచమేనాయే, ఇచ్చేస్తే పోలా, చాలా పెద్దది కదా అన్నాడు కేశవ్ బావ చుట్టూ చూస్తూ ఆ మంచం చుట్టూ. అవును, ఈ మంచం తీసేస్తే సగం గది ఖాళీ అవుతుంది, అమ్మ ఒక్కతే హాయిగా ఉండొచ్చు అని చటుక్కుననేసి నేను వారింపుగా మా ఆయన వైపు చూసేసరికి నాలుగు ఖర్చుకున్నాడు కౌశిక్. నాన్న మెడలోని గొలుసు మా నిహాల్కి ఇస్తానన్నారు పోయినసారి వచ్చినప్పుడు, ఎక్కడుందమ్మా అని అడిగింది గాయత్రి అమ్మని. దానితో నీ కొంత నోస్టాలిక్ ఫీలింగ్ వస్తుంది లేవే అక్క, బంగారం కదా అంటూ వెక్కిరింతగా నవ్వాడు కేశవ్. అత్తయ్య ఏమీ మాట్లాడలేదు. కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తుంది. బాధపడుతుందేమో తెలియడం లేదు. దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఆమె చూస్తున్న వైపు చూశాను. పెరట్లో గౌరమ్మ గిన్నెలు తళతళలాడేట్లు తోమి కడిగి గట్టు మీద బోర్లిస్తుంది. బావి నుంచి బిగించిన మోటారు దగ్గర కుళాయి తిప్పి గట్టంతా కడిగి చేతులు కొంగుకు తుడుచుకుంటూ లేచింది. గౌరమ్మ తోమకుండా వదిలేసిన ఆ కంచం నా దృష్టిని దాటిపోలేదు. మొన్న రాత్రి మా మామగారు భోజనం చేసిన వెండి కంచం అది. ఆయన నిన్న ఉన్నాడు, ఇవాళ లేడు. అత్తయ్య కొంచెం కదిలి, గౌరమ్మ కడిగేయి అది కూడా, ఇప్పుడు నిన్నెవరూ అడ్డుపెట్టరు అంది. గొంతు కొంచెం రుద్ధమైంది. గౌరమ్మ తలెత్తి అత్తయ్య వైపు ఒక్క క్షణం చూసి వద్దు అన్నట్లు చెయ్యి తిప్పి పక్క సందులో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అత్తయ్య నిట్టూర్చింది. దానికి ఎంత భయం, ఎంత గౌరవం చూడు మీ మామయ్య అంటే. ఆ వెండి కంచం ఒక పెద్ద సబ్జెక్ట్ అక్కడ. ఆ ఇంట్లో మనుషుల కంటే విలువ ఎక్కువ దానికి. మా తాత కంచం, మా ముత్తాత చేతికర్ర, మా నాన్న పడక్కుర్చీ అంటూ చాలా ఇళ్లల్లో తరతరాలుగా వాళ్ళ గుర్తులకు ఎనలేని విలువ ఆపాదించి అందరి మీద రుద్దటం, ఇంట్లో అందరూ అది నిజమని నమ్ముతూ వాటిని గౌరవిస్తూ ఉండటం సహజ కుటుంబ చరిత్రల పరిణామం. ఈ ఇంట్లోనూ అంతే.
ఆ వెండి కంచం బరువు దాదాపు కిలోన్నర. ఒకరోజు అత్తయ్య అత్యంత శ్రద్ధ పెట్టి బూడిదతో తోమింది. మెరిపిస్తుంటే చూశాను దాని సౌందర్యం. విస్తరాకు ఆకారంలో హంసలు లతల డిజైన్లు ఒంటి నిండా అలంకరించుకొని టీవీ ఒలకపోస్తుంది ఆ కంచం. ఆ కంచం మధ్యలో చిన్న బంగారం పువ్వు. మా మామగారి తండ్రికి పెళ్లిలో వాళ్ళ నాన్న బహుమతిగా ఇచ్చాడట. అంటే దాని వయస్సు 100 ఏళ్ళుంటుందేమో. అందుకే దానికి అంత విలువ. దానికి యాంటిక్ వాల్యూ ఉందా, లేక ఈ యాంటిక్ మనుషులు ఆ వంశగౌరవం పేరుతో ఆ లోహానికి ఇచ్చుకున్న విలువ అనేది నాకు అర్థం కాలేదు మొదట్లో. దాన్ని శుభ్రం చేశాక డైనింగ్ టేబుల్ పక్కనే ఉన్న స్టాండ్ మీద మెత్తటి టర్కీ టవల్ వేసి దాని మీద బోర్లించి ఉంచేవాళ్ళు ఆ కంచాన్ని. దాని పక్కగా నడుస్తూ ఉంటే స్వయంగా దాని యజమాని తేరిపారా చూస్తున్నట్లు జలధరింపు తెచ్చేది ఆ కంచం. నిజానికి ఆ ఇంటికి నేను తరచుగా రానేలేదు. ఉద్యోగంలో బిజీ ఉండటం ఒక కారణమైతే ఆ ఇంటి వాతావరణం నా ఒంటికి పడకపోవటం మరొకటి. వాడిష్టపడిన పిల్ల కదా అని ఒప్పుకుంటే ఎంత గీర చూపిస్తుందో. వ్రతాలు నోములు అంటే రానే రాదు, నాకు అలవాట్లేదు అని మొహాన్నే చెప్పేస్తుంది. ఆ పెంపకం అలా ఏడిసింది అని నన్ను, మా అమ్మా నాన్నను కూడా తిట్టి తృప్తి పడేవాడు ఆ పోయిన మనిషి. ఆయన్ని గౌరవించాలని నేను చేసిన సహజ ప్రయత్నాలన్నింటినీ ఆయన ఇదే విధంగా తిరగొట్టాడు. అత్తయ్య ఆయన్ని సపోర్టు చేస్తున్నట్లు చూస్తూ మౌనంగా నిలబడేది. అసలు ఆ వెండి కంచం చరిత్రే ఆ ఇంటి చరిత్ర అన్నట్టుండేది అక్కడి వ్యవహారం. ఎవరైనా చుట్టాలొస్తే భోజనాల దగ్గర మొదలవుతుంది చరిత్ర పారాయణం. మామగారు మాట్లాడేటప్పుడు ఇంకెవరూ నోరెత్తడానికి లేదు. అదొక శాసనం. ఇలాంటి శాసనాలని మొదట్లో అంగీకరించి వాటిని రాజ్యాంగంగా మార్చే వాళ్ళ లొంగుబాటు మీద నాకు అసహ్యం. అది ఏ ఇల్లైనా సరే. వాళ్ళ తాతగారి కరణీకం నుంచి మొదలై తన తండ్రి హయాంలో కరణీకాలు పోయినా దారుణ ఘటన వైపుగా తన రిటైర్మెంట్ వరకు జరిగిన చరిత్రలో ఆ వెండి కంచపు భోజనాల చరిత్ర మొత్తం మళ్ళీ 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 రిపీట్ అయ్యేది. వాళ్ళ తాతగారు కరణంగా చేస్తున్నప్పుడు ఎవరిదో భూమి సమస్య పరిష్కరిస్తే ఆ రెడ్డి గారో చౌదరి గారో ఎవరో 2 కిలోల వెండి బహుమతిగా ఇచ్చారట ఆయనకి. అందులో కొంత వెండితో ఆయన కంచం చేయించుకున్నాడట. మిగిలిన దానితో ఇంట్లోకి పూజా సామాన్లు. ఆ కంచాన్ని తన తండ్రి పెళ్ళయ్యాక ఆయనకిస్తే ఆయన నుంచి తనకి వారసత్వంగా వచ్చిందట. ఇదంతా ఒకెత్తైతే ఆ వెండి కంచాన్ని తోమి కడిగి శుభ్రంగా ఉంచడానికి కూడా ఆ ఇంటావిడో కోడళ్ళో లేదా కూతుళ్ళో చేయాలి తప్ప పనివాళ్ళెవరూ ముట్టుకోరాదని అది చేయించినప్పుడే నిర్ణయమైందట. 2 ఏళ్ల క్రితం ఒకసారి నేను కౌశిక్ మరి మాకు సెలవులు అవ్వడం వల్ల వచ్చినప్పుడు అంట్ల గిన్నెలు పెరట్లో వేస్తూ ఆ కంచం కూడా అన్నిటితో కలిపి వేస్తుంటే అత్తయ్య గావు కేక పెడుతూ వచ్చి పెరట్లో పడింది. హడలిపోయాను ఏం జరిగిందోనని. ఆ కంచం మీ మామయ్య గారిది తెలుసు, అయితే పనివాళ్ళు కడగటానికి వీల్లేదు. ఏ నిలువు గుడ్లేసుకొని చూసింది. ఏమిటి కౌశిక్ చెప్పలేదా? కౌశిక్ చెప్పడం ఏమిటి? ఆ కంచానికి కానీ కంచం యజమానికి కానీ
ఏమైనా ఎలర్జీలు ఉన్నాయా? ఏం చెప్పాలి నాకు? కంచం గురించి మాట్లాడుకోవడమే టాపిక్కా మాకు? ఏం చెప్తాడు కౌశిక్ కంచం గురించి? విసుగ్గా విస్మయపడ్డాను. అది మీ మామగారి తాతగారి కంచం అంటూ మొదలెట్టింది. చాలాసేపు దాని చరిత్రగానం చేసింది అత్తగారు. ఆ చరిత్ర మొత్తం ఆమె నెత్తి మీద ఎలా రుద్దారో అర్థమైంది. ఆవిడ ఆ రుద్దుడిని ఒక ప్రివిలేజిగా భావిస్తుందని నాకు అర్థమైంది. చదువుకొని ఉద్యోగాలు చేసే స్త్రీలను సైతం కుటుంబ వాతావరణం ఎలా బురదలోకి తొక్కగలదో ఆవిడను చూస్తే తెలుస్తుంది. గౌరమ్మ పనిలో చేరిన కొత్తల్లో ఒకసారి మిగతా అంట్ల గిన్నెలతో సహా దాన్ని కూడా తోమటానికి తీసుకుపోతే అప్పుడే స్నానం చేసి వస్తున్న మీ మామయ్య అది చూసి నన్ను నానా తిట్లు తిట్టారనుకో. ఆ అలగాదాని చేత్తో తోమిస్తావా? నీకు బుద్ధుందే అసలు? అసలు నిన్ననాలి, కళ్ళు నెత్తికెక్కాయా లేక నిర్లక్ష్యమా అని. అబ్బా, ఎలా తిట్టారనుకున్నావు? అలాగాదా అంచేత, అలాగాదా అంచేత. ఆ వాక్యం తరువాత నా మెదడు ఆవిడ మాటల్ని తీసుకోవటం మానేసింది. ఆ అలగాదాని చేత ఇంట్లో సర్వకార్యాలు చేయించుకుంటారు. పూజ సామాను మొత్తం అత్తయ్య బయట పెడితే గౌరమ్మ చింతపండు ఉప్పు కలిపి ఇత్తడి సామాన్ని బంగారంలా మారుస్తుంది. అత్తయ్య చాలా సహజంగా వాటి మీద పసుపు నీళ్లు జల్లి తీసుకొని పూజకి వాడుతుంది. అలా ఎందుకు అనే ప్రశ్న అత్తయ్య పుట్టింట్లోనూ అత్తింటిలోనూ కూడా ఎప్పుడూ రేగలేదు కాబట్టి ఆవిడ దాన్ని సహజం అనుకుంది. ఒక్కరోజు ఆ అలగా మనిషి రాకపోతే ఆ ఇల్లు నడక మానేసి పడుకుంటుంది. గౌరమ్మ ఎందుకు వస్తుందంటే వాళ్ళ 3 సెంట్ల స్థలానికి మా మామగారు పట్టా చేయించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతో. అలగా దాని చేత అనే మాట చాలాసార్లు గౌరమ్మ చెవిన పడే ఉంటుంది. అలా పడాలనే కూడా అనుంటాడు ఆయన పెద్దాయన. అదంతా గుర్తొచ్చి నిన్న సాయంత్రం దహనమై బూడిదైపోయిన మనిషి మీద ఇప్పుడు ఆగ్రహం, అసహ్యం ముంచుకొచ్చాయి. ఆవిడ బాధలో ఉందేమో. ఆ క్షణంలో అన్న ఆలోచన కూడా రాలేదు. ఆవిడ భుజం మీద పడిన చెయ్యి నెమ్మదిగా వెనక్కి తీసుకున్నాను నేనే. ముందు గదిలోకి వచ్చాను. గౌరమ్మ ఆరేసిన బట్టలు తీసి మడత పెడుతుంది. అందులో ఆయన బట్టలు కూడా ఉన్నాయి. అలాగా మనిషి ఉతికిన బట్టలు పనికొస్తాయి. అలాగా మనిషి తోమిన మిగతా గిన్నెలు వంటకి పనికొస్తాయి. కానీ కంచం మాత్రం తినడానికి పనికిరాదు. ఇల్లంతా తళతళలాడేలా ఊడ్చి, తడిబట్టతో తుడిచి, మొక్కలకు నీళ్లు పెట్టి, బట్టలు ఈడ పెడతానమ్మా, తీసుకోండి చిన్నమ్మా అంటూ నా వైపు చూసి నవ్వి కొంగుతో మొహం తుడుచుకుంటూ గేటు తీసి ముందుకు కదిలింది గౌరమ్మ. మైల ఇంట్లో నేను చెయ్యను అని గౌరమ్మ మానేస్తే ఈ కొంప నిజంగానే కొల్లేరైపోతుంది. కానీ గౌరమ్మ అలా అనదు. పెద్దాయన తన ఇంటిని నిలబెట్టిన మనిషిగా పూజిస్తుందో ఆరాధిస్తుందో తెలీదు. ఎలాంటి భావము లేకుండా తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి వెండి కంచం మినహా గిన్నెలన్నీ కడిగి సంధ్య కసువు ఊడ్చి వెళ్తుంది. 15 ఏళ్లుగా గౌరమ్మ విధులు అవే ఆ ఇంట్లో. పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ముగిశాయి. గుడిలో ఒకరోజు నిద్ర చేసి రండమ్మా, తర్వాత మీరు ఎవరింటికి వెళ్ళాలన్నా సమస్య ఉండదు అన్నాడు ఆ ఇంటి బ్రాహ్మడు. మామయ్య బట్టలు వస్తువులు అవసరమైన వాళ్ళకి పంపించేసింది అత్తయ్య. ఏదో ఒకటి గుర్తుగా ఉండనివ్వమ్మా అన్నాడు కేశవ్ నెమ్మదిగా.
ఆయన మాటలు చేతలు అన్నీ పదిలంగా గుర్తుగా వదిలేసి వెళ్ళారు లేరా. వస్తువులు ఎందుకు? చిన్నగా నవ్వింది. నాన్న వెండి కంచం ఏం చేస్తావు మరి? ఉంటుంది బీరువాలో, ఉండని అంది భావరహితంగా. నాకివ్వమ్మా, నేను వాడుకుంటా. మా ఆవిడ నీలా పంచభక్ష పరమాన్నాలు వండకపోయినా వండిందేదో దాంట్లో తింటాను అన్నాడు జోకేసినట్లు పగలబడి. ఆ, నవ్వుతూ నా తోటి కోడలు కేసి చూస్తూ మా ఆయన కౌశిక్. సరోజ మొహం కఠినంగా పెట్టుకొని కేశవ్ జోక్కుని తిరగొట్టింది. అత్తయ్య ఎందుకో ఒప్పుకోలేదు. వద్దులేరా, మీ నాన్నకి ఆ కంచం అంటే చాలా ప్రేమ, ఇంకా చెప్పాలంటే వ్యసనం. ఉండని ఇక్కడే, నేనున్నంత వరకు. తర్వాత ఏదో ఒకటి చేసుకోండి. అప్పటిదాకా మౌనంగా ఉన్న కౌశిక్, ఈ ఇంటికి గౌరమ్మ చేసినంత సర్వీస్ ఎవరూ చేయలేదు. గౌరమ్మకి ఏదైనా ఇవ్వాలి నాన్న గుర్తుగా అన్నాడు వాళ్ళ మాటల్లో తలదూరుస్తూ. ఇద్దాంలేరా, గౌరమ్మ నాతోనే ఉంటుందిగా, నేను చూసుకుంటానులే అన్నది ఆవిడ. ఆ రోజు రాత్రి నన్ను సరోజిని పిలిచి, మామయ్య వెండి కంచం గౌరమ్మకి ఇచ్చేస్తున్నాను, అది ఇక ఈ ఇంట్లో వద్దు అంది అత్తయ్య. మేమిద్దరం ఒకేసారి తెల్లబోయాం. తోడికోళ్ళం ఇద్దరం. మళ్ళీ తనే అంది, గౌరమ్మకి ఏమిచ్చినా రుణం తీరదు. నా పసుపు కుంకుమ కింద వచ్చిన ఇంటి స్థలం తనకే ఇద్దామనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం ఆ కంచాన్ని గౌరమ్మకి ఇచ్చేస్తున్నాను. రేపు పని పూర్తి చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ సంచిలో పెట్టిస్తాను. మీ ఇద్దరికీ అభ్యంతరాలు లేవుగా? నా కొడుకుల సంగతి వదిలేయండి అని అత్తగారు అనగానే, మాకేం అభ్యంతరం లేదు అని ఇద్దరం ఒకేసారి అన్నాం తేరుకున్నట్లుగా. 2 రోజుల తర్వాత అమావాస్య దాటగానే సత్రశాల శివాలయంలో నిద్ర చేద్దామంది తను. నేను, కౌశిక్, ఆడపడుచు గాయత్రి, తోడికోడలు సరోజ సత్రశాలకు బయలుదేరాం. తన వెంటే ఉండాలని గౌరమ్మని కూడా రమ్మంది అత్తయ్య. ఇంటికి వెళ్ళి చిన్న చేతి సంచితితో తిరిగి వచ్చింది. అప్పుడెప్పుడో ఒకసారి కృష్ణానది పుష్కరాలకు తీసుకెళ్ళింది అత్తయ్య సత్రశాలకి. ఎక్కువ రద్దీ లేని ప్రశాంతమైన ప్రాంతం అది. ఒడ్డునే శివాలయం. కొద్ది మెట్లు దిగితే మందరంగా ప్రవహిస్తూ కృష్ణ. దగ్గరే కాబట్టి నిజం చెప్పొద్దు, ఏదో పిక్నిక్కి వెళ్తున్న ఫీలింగ్తో భోజనాలు ప్యాక్ చేశాం నేను సరోజ కలిసి. దిగుళ్ళకి దుఃఖాలకు ఎక్స్పైరీ డేట్ లేకపోతే ప్రపంచం నడవదు. 2 కార్లలో బయలుదేరి గంటలోపే అక్కడికి చేరాము. మేము గుడి అంతా తిరిగి అక్కడున్న శాసనాలు చదవాలని ప్రయత్నిస్తుంటే అత్తయ్య, గౌరమ్మ మౌనంగా ఒడ్డు నుంచి కృష్ణకి దారి తీసే మెట్ల మీద కూర్చున్నారు. నేను, కౌశిక్ అక్కడి నుంచి లేచి కాసేపు ఆ చివరి వరకు నడిచి కృష్ణలో కొన్ని నున్నటి గులకరాళ్ళు ఏరుకున్నాం. అమ్మ చాలా దిగులుపడి కుంగిపోతుందనుకున్నాను, కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంది అన్నాడు కౌశిక్. మళ్ళీ తనే, నాన్నకి మొన్న ఆగస్టులో 72 ఏళ్ళు నిండాయి, అమ్మకి 65 అన్నాడు కౌశిక్. తన వైపు నిశితంగా చూశాను. కౌశిక్ చూపు తిప్పుకున్నాడు. చాలా కష్టాలు పడింది అమ్మ. నాన్న మొండితనం, కోపాలతో. ఇప్పుడు పెద్దయ్యాక మర్చిపోయాం, కానీ చిన్నప్పుడు మాకే భయంగా ఉండేది. చాలా తట్టుకొని నిలబడింది అమ్మ. నాన్నకి అన్నీ పట్టింపులు, సంప్రదాయాలు. దూరంగా కనిపిస్తున్న
అత్తయ్య వైపు చూశాడు కౌశిక్. అత్తయ్య, గౌరమ్మ మాకు కనిపిస్తున్న దూరంలో ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆయన పట్టుదలల్ని అంగీకరించడం తప్ప ఆవిడకు వేరే ఛాయిస్ లేకపోబట్టి ఈ పచ్చని కుటుంబం ఇవాళ నిలబడి ఉంది. అమ్మని మనతో రమ్మన్నాను, కానీ కొన్నాళ్ళు ఒక్కతే ఉండాలనుకుంటున్నట్లు మాట్లాడింది. ఉండని, తనకు తోచినట్టు బతకని అన్నాడు కౌశిక్. పద, చీకటి పడుతుంది. లేచి డ్రెస్కి అంటుకున్న ఇసుక దులుపుకున్నాను. రాత్రి అందరం గుడి ఆవరణలో కూర్చొని భోజనాలు చేశాం. వద్దన్నా వినకుండా గౌరమ్మ ఆ గిన్నెలు పట్టుకెళ్ళి నదిలో కడిగి తెచ్చింది. తెచ్చుకున్న దుప్పట్లు పరిచి అందరం విశాలమైన గుడి ఆవరణలోనే నడుం వాల్చి కబుర్లకు పడ్డాం. వాటిలో ఎక్కువ భాగం మామయ్య గురించే. ఆయన పట్టుదల, పంతం, కోపం, పౌరుషం, ఎందుకు పనికిరాని ఆ లక్షణాలకు ఆయన మరణం కీర్తిని అద్దింది. ఇంతకీ గౌరమ్మేది అని అత్తయ్య అనేసరికి చటుక్కున తల తిప్పాను నేను. ఇందాక కాస్త దూరంలో దుప్పటి పరుచుకొని పడుకున్న గౌరమ్మ తీరా చూస్తే అక్కడ లేదు. బాత్రూమ్ అవసరమై వెళ్ళిందేమో అత్తయ్య, నేను వెళ్ళి చూసొస్తా, మీరునండి అన్నాను నేను లేస్తూ. నేను వస్తా ఉండు అంటూ వద్దంటున్నా నాతో పాటే నడిచింది అత్తయ్య. ఇద్దరం గుడి నుంచి బయటికి వచ్చి నది వైపు నడిచాం. మెట్ల మీదుగా నది వైపు నడుస్తూ కనిపించింది. రాత్రి 10:30కి చీకట్లో నీళ్లకి అంత దగ్గరగా ఎందుకు వెళ్ళడం గౌరమ్మ? విసుక్కుంటూ 4 మెట్లు దిగాను నేను. గౌరమ్మ అని పిలుస్తూ. గాలివాలుకు నా పిలుపు ఎటో పోయింది ఎగురుకుంటూ. అత్తయ్య పరీక్షగా తేరిపార చూస్తూ, దాని చేతిలో సంచిలా ఉంది, ఏంటి చూడది ప్రీతి అంది నన్ను. నేను అత్తయ్య చూస్తుండగానే గౌరమ్మ సంచిలోంచి వస్తువు ఒకటి తీసి ఒకసారి దాన్ని పరీక్షగా చూసి నదిలోకి గిరాటేసింది, అదే విసిరేసింది. చెక్ మన్న చిన్న శబ్దంతో నదిలో పడిన ఆ వస్తువు ఆ క్షణంలో మునిగిపోయి కృష్ణకు అంకితమై అదృశ్యమైపోయింది. ఇద్దరం ఒక క్షణం షాక్తో నిలబడి ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం, అత్తాకోడళ్ళం. మరుక్షణంలో అదేమిటో నాకు అర్థమైంది. కాళ్ళు నేలలో పాతేసినట్టు ఇద్దరం అక్కడే నిలబడిపోయాం. గౌరమ్మ మళ్ళా మెట్లెక్కి వస్తూ మమ్మల్ని చూచి ఒక్క క్షణం తొట్టుపడి ఆగిపోయింది. కానీ ఆ చూపులో భయం లేదు. ఏం విసిరావే కృష్ణలో? అత్తయ్య ఆశ్చర్యంగా అడిగింది, గొంతులో కొంత అనుమానం. పెద్దయ్య గారి వెనికంచం పారేశానమ్మా అని ఒక్క క్షణం తర్వాత జవాబు మామూలుగా చెప్పింది గౌరమ్మ. ఇద్దరం ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిలబడిపోయాం నిశ్చేష్టులమై. అత్తయ్య తన శక్తి అంతా క్షీణించిపోయినట్టు మెట్ల మీద నెమ్మదిగా కూర్చుండిపోయింది. అత్తయ్యలో దుఃఖం సుడులు తిరుగుతుందని అర్థమైంది. ఎలా ఇప్పుడు? గుళ్ళో ఉన్న ముగ్గురికి ఈ సంగతి తెలిస్తే చాలా పెద్ద గొడవే అవ్వచ్చేమో. అత్తయ్య పూడుకుపోతున్న గొంతు పెగిల్చి ఎందుకే అంది. భయం వేసింది. హార్ట్ పేషెంట్ తను అత్తయ్య. నేల చూపులు చూస్తున్న గౌరమ్మ అత్తయ్య కాళ్ల దగ్గర ఉన్న కింది మెట్టు మీద కూర్చుంది. పెద్దయ్య మా ఇంటికి పట్టా ఇప్పించాడని మా ఆయన పోయేదాకా చెప్పుకొని మురిసిపోయేవాడమ్మా. ఆయన పోయాక కూడా నీ ఇంట్లో ఎందుకు పనిచేశానంటే ఆ పట్టా కోసం కాదు,
ఒకసారి నా చేతికి పట్టా వచ్చాక ఇది దాన్ని ఎవడూ ఏమి చెయ్యలేడు గదా. నేను ఇన్నేళ్ళు నీ పని చేశానమ్మా. ఎందుకో తెలవదు గాని నీ బతుకు చాలా అన్యాయమైన బతుకు గదు. ఒక స్త్రీ పడుతున్న అవమానాలను సాటి స్త్రీ కంటే ఎవరు అర్థం చేసుకొని గుర్తించగలిగరు అనిపించింది నాకు. గౌరమ్మ బెరుకు లేకుండా మాట్లాడుతుంటే నాకు ఒక పక్క కంగారు, మరో పక్క కోపం వస్తుంది. అత్తయ్య ఎలా రెస్పాండ్ అవుతుందో అని. అత్తయ్య నిర్గాంతపోయి చూస్తుంది. పెద్దయ్య నేనెంత చాకిరీ చేసినా నన్ను నా మొగుణ్ణి అలగా జాతి కిందే చూశాడమ్మా. చాలాసార్లు కోపం వచ్చేది. నా కొడుకులిద్దరూ సిటీలో మంచి బతుకులు బతుకుతున్నారు. నేను వెళ్తే సోఫా దిగే పని లేకుండా చూసుకుంటారు వాళ్ళు. అలగా మనిషి అనే మాట మీ ఇంట్లో మాటిమాటికి విన్నాను. నా గురించినే కాదులే పార్వతమ్మా. పెద్దయ్య తక్కువ కులపోళ్ళందరినీ అలగా వాళ్ళనే అంటాడు. అలగా వాళ్ళ చేత అన్నీ చేయించుకున్నాక వాళ్ళు అలగా వాళ్ళని గుర్తొస్తుందా అయ్యా అని అడగాలనిపించింది చాలాసార్లు అంటూ ఒక క్షణం ఆగి అంది. ఆ కంచం నాకొద్దమ్మా. దాన్ని నేను తాకితే అది మైలపడిపోయిద్దని ఎన్నోసార్లు పెద్దయ్య నీ ముందే అన్నాడు గదు. అంత గొప్ప కంచం నా కాడ ఉంటే ప్రతి నిమిషం అది పెద్దయ్య అహంకారాన్ని గుర్తు వేసుద్ది నాకు. మీ ఇంట్లో అన్ని సామానుల్లోకి పెద్ద సింహాసనం ఎక్కి కూసున్నట్టు ఎగిరిపడుద్ది ఆ కంచం. అందుకే దాన్ని చూస్తే నాకు పెద్దయ్యని చూసినట్టే ఉంటుంది. జీవితాంతం నేను కడగటానికి కూడా దానికి పనికిరాలా. ఇప్పుడు ఏకంగా నా కొంపకొచ్చి కూసుంటే దానికి మర్యాదలు నేనెక్కడ చేసేది? దాన్ని చూస్తేనే నాకు అసహ్యం అంటూ గౌరమ్మ గొంతు ప్రతి వాక్యానికి పదునెక్కుతున్నట్లు తోచింది. అది ఎండికంచం కావచ్చు కానీ దానికేమీ ఇలవలేదు. బజాట్లో అమ్మితే డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బు నాకు అశుద్ధంతో సమానం పెద్దమ్మా. అందుకే దాన్ని కిష్టలో పాడేశా. ఎవరికన్నా దొరికిన వాళ్ళకి దాని చరిత్ర కథ తెలవదు కాబట్టి వాళ్ళు దాన్ని మన్నన చెయ్యకుండా కంచంగానే చూస్తారేమో మరి. అసలు ఎవరికి దొరకకుండా ఇసుకలో పూడిపోతే దానికి కూడా మంచిది. ఇదంతా చేసే బదులు ఆ కంచం తీసుకోకుండా ఉంటే సరిపోయేది కదా అని అడగ్గా దీనికి జవాబు గౌరమ్మ దగ్గర ఉంటుందని ఊహిస్తూనే అన్నాను. ఏం చేస్తున్నారు అక్కడ ప్రీతి, అత్తయ్య అంటూ సరోజ కేక వేసింది. వస్తున్నాం బిగ్గరగా అరిచి గౌరమ్మ వైపు చూశాను. దాన్ని ముట్టుకోవాలని కూడా నాకు ఆశ లేదమ్మా. కానీ నదిలో పారేయాలనే ఆలోచనతోటే తీసుకున్నాను. ఇక ఏమనాలో తోచలేదు నాకు. ఆ కంచం నా కళ్ళెదురుగా ఉన్నంతకాలం మీ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా నేను అలగా దాన్ని అనే విషయం అది నాకు గుర్తెత్తా ఉంటుంది అంటూ ముక్తాయింపు ఇచ్చింది. గౌరమ్మకు ఉన్న క్లారిటీ చుట్టూ బతుకుతున్న వాళ్ళలో చాలామందికి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. అత్తయ్య లేచి నిలబడింది. గౌరమ్మ కూడా వెంటనే లేచింది. ఇక రేపటి నుంచి నన్ను తీసేస్తారేమో, పర్లేదమ్మా, మీరు ఆ ఇంట్లో. అత్తయ్య ఒక మెట్టు దిగి గౌరమ్మని గాఢంగా కౌగిలించుకుంది. ఒక ప్రేమపూర్వక, ఒక క్షమాపణపూర్వక ఆలింగనం అది. గౌరమ్మ ఒక్క క్షణం కదలకుండా నిలబడి తిరిగి తను కూడా అత్తయ్య భుజాల చుట్టూ చేతులు వేసింది. ఇద్దరు స్నేహితురాళ్ల కలయికలా ఉంది ఆ దృశ్యం.
ఒకరి కలతలు ఒకరు తెలిసిన ఇద్దరు స్త్రీలు వాళ్ళు. అత్తయ్య భుజం మీద చెయ్యి వేశాను. ఈసారి నా చేతిని వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదు. ఇదండి హంసల వెండి కంచం అనేటువంటి ఈ కథను సుజాత వేల్పూరి రచించి అందచేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా హంసల వెండి కంచం, రచన సుజాత వేల్పూరి. విన్నారుగా. ధన్యవాదాలు.